మనతో పాటు అర్జున్ని కూడా యమలోకానికి తీసుకువెళ్లాల్సిందే. అవును ప్రభు, ఆ కావేరి బాలిక మనల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించినది. తన చేతిలో ప్రతిసారి మనం ఓడిపోతూనే ఉన్నాం. ఈసారి అలా జరగదు చిత్రగుప్త. ఏ భర్త కోసం నా భర్తను ఇబ్బంది పెట్టిందో ఆ భర్తని ఆమె నుంచి దూరం చేయాలి. చేసిన తప్పుకు కావేరి శిక్ష అనుభవించాల్సిందే. దేవి, మనం దేవతలం. సామాన్య మానవుల్లా మనకు పగా ప్రతీకారాలు ఉండకూడదు. అంటే ఏమిటి ప్రభు? ఆ కావేరిని క్షమించి వదిలేస్తారా? ఆ కావేరి చేసిన పనులతో నాకు సంబంధం లేదు. అర్జున్ ప్రాణాలు తీయటం మాత్రమే నా పని. దాన్ని నేను సక్రమంగా చేస్తాను. సరే ప్రభు, మీరా పని చెయ్యండి. అదే ఆ కావేరికి పెద్ద శిక్ష. మాతా, మీరొక విషయాన్ని మర్చిపోతున్నారు. 48 గంటలు దాటితే భర్త పూర్ణాయుష్కుడవుతాడని ఆ కావేరికి కూడా తెలుసును కదా. ఆమె మన పనికి అడ్డు తగులును కదా. ఈసారి ఆ కావేరి గెలవలేదు చిత్రగుప్త. 48 గంటలలోపు ఎలాగైనను ఆ చిన్ముద్రికను ఆమె నుండి తీసుకుంటాం. అవును దేవి, ఈసారి ఆ కావేరికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. ప్రభు, ఆ బాలిక చాలా తెలివైనది. నయానో భయానో చెప్తే వినదు. ఏదో మాయోపాయం చెయ్యాలి. అవును ప్రభు, ఏ మార్గంలోనైనాను మనము ఆ చిన్ముద్రికను సాధించాలి. చెయ్యవయ్యా ఫోను. అలాగే. ఇదేదో కొత్త నంబర్లా ఉంది. హలో, ఏమి రుక్మిణి, మా జీవితాలు నాశనం చేసి మమ్మల్ని రోడ్డుపాలు చేసి హాయిగా నీ పని నువ్వు చూసుకుంటున్నావా? నిన్ను వదిలిపెట్టను. ఎవడ్రా నువ్వు? నన్ను ఈ గాలి సుబ్బారావుని ఎవడ్రా నువ్వు అంటావా? నీ అంత చూస్తాను. ఏడిసవలేరా గాలోడా. నిన్ను తరిమి కొట్టింది నేను కాదు, నా కూతురు. నేనైతే నిన్ను నీ పెళ్ళాన్ని చంపేద్దామని అన్నాను. నా బిడ్డే ఒప్పుకోలేదు. అందుకు మీరు దానికి రుణపడి ఉండాలి. మిడిసి పడకు రుక్మిణి. నీ కూతురుతో దెబ్బలు తిని మేం రోడ్డు మీదకొచ్చాం. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలిపెట్టాం. అవును, ముందు ఆ కావేరి అంతు చూస్తాం. దొంగల్లా దాక్కుని ఫోన్లో మాట్లాడటం కాదురా, దమ్ముంటే నా ముందుకు రండ్రా. అబ్బా, మేమంత పిచ్చోడం ఏంటి? ముందుకొస్తే నువ్వు చంపేస్తావని మాకు బాగా తెలుసు. అందుకే దాక్కొని దొంగ దెబ్బ తీస్తున్నాం. ఏయ్, ఇంకొకసారి మీరు నా చేతికి దొరికితే చెరుకు తోట నరికినట్టు నరికేస్తా. ఛాలెంజ్ చేస్తున్నావా రుక్మిణి? నీ కూతురి జీవితం నాశనం చేస్తాం. తమ్ముంటే ఆపుకో. ఏం చేస్తావే? ఏం చేయగలవు? నా అల్లుడు మంచితనాన్ని అడ్డం పెట్టుకొని ఆడించో. ఇప్పుడు అర్జున్ బాబుకి నిజం తెలిసిపోయింది. నిజం తెలిసినోళ్ళు భూమి మీద ఉండకూడదు. అందుకే 48 గంటల్లోగా నీ అల్లుడిని చంపేయబోతున్నావు. నీ కూతుర్ని విధవరాల్ని చేయబోతున్నావు. ఏయ్, అరవకో.
ఏదో మాదారిన మేము చిన్న చిన్న మోసాలు చేసి బతుకుతుంటే మమ్మల్ని ఇబ్బంది పెడతారా? మీరైపోయారు. నీ కూతురు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాం. నా కూతురు జోలికొస్తే మీకు పుట్టగతులు లేకుండా చేస్తాను. చూస్తాం, అది చూస్తాం. గుర్తుపెట్టుకో. రుక్మిణి, సరిగ్గా 48 గంటలు. 48 గంటల్లో నీ కూతురు విడ అవుతుంది. ఏయ్! ఛ! మంచితనం కూడా చేతకంతనంలా కనిపిస్తోంది. ఆ రోజే వాళ్ళని చంపి పారేసుంటే దరిద్రం వదిలిపోయేది. నేను ఎవ్వరికంటా పడకుండా అర్జున్ని కలవాలి. ఆయన్ని బ్రతిమాలో భయపెట్టు మా మీదున్న కేసులన్నీ ఎత్తించి వేయడానికి ప్రయత్నించాలి. కావేరి, వచ్చావా? నీకో గుడ్ న్యూస్. ఏంటది అర్జున్ బాబు? నీ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేశాం కదా. ఇప్పుడు దాని బ్రాంచ్ని వైజాగ్లో ఓపెన్ చేయబోతున్నాం. ఈ రోజే మనం అక్కడికి వెళ్ళాలి. కావేరి, ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయాయి కదా. హ్యాపీగా వెళ్ళి 2 రోజులుండి అన్ని పనులు చూసుకుని రండి. ఇక్కడ ఆఫీస్ పనులన్నీ నేను చూసుకుంటాను. అమ్మయ్యా, 48 గంటలు వేరే చోట ఉంటే యమధర్మరాజు భార్య నుంచి తప్పించుకోవచ్చు. అర్జున్ బాబుని రక్షించుకోవచ్చు. ఏవైంది సోదరి? అందరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఏదైనా విశేషమా? అవును రాజుగారు, అర్జున్ కావేరి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ని ప్రారంభించాడు. దాని ద్వారా ఎన్నో మంచి పనులు చేశాడు. ఇప్పుడు దాని బ్రాంచ్ ని వైజాగ్ లో కూడా ఓపెన్ చేస్తున్నాం. కావేరి, అర్జున్ అక్కడికి వెళ్లి ఎల్లుండి తిరిగొచ్చేస్తారు.